తాలిబాన్ల ఉగ్రవాదం ఏ స్థాయిలో ఉంటుందో ఆర్మీ స్కూల్ లోపల దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. తరగతి గదులన్నీ శ్మశానంలా మారిపోయాయి. ఒక్కొక్క గదిలోకి ప్రవేశించిన తాలిబాన్లు విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్లుగా విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ చూసినా రక్తపు మరకలే. స్కూల్ రూమ్స్ లోని ప్రతి గోడపైన రక్తపు మరకలు ఉన్నాయంటే ఉగ్రవాదులు ఎంత పాశవికంగా, ఎంత వికృతంగా ప్రవర్తించి ఉంటారో. కొన్ని తరగతి గదులు చాలా చిన్నగా ఉండడంతో విద్యార్థులు పారిపోయే అవకాశం కూడా లేకుండా పోయింది. నిత్యం విద్యార్థుల పాఠాలతో కళకళ్లాడే స్కూల్ కాంపౌండ్ మొత్తం చిందరవందరగా మారిపోయింది. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను చూస్తున్నాము. తరగతి గదులన్నీ కూడా రక్తసిక్తంగా మారాయి. ఇప్పుడు మనం ఆర్మీ వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. తూటాలతో ఆ గోడలన్నీ కూడా రంధ్రాలు పడి ఉన్నాయి. లోపల రక్తం చింది గోడలన్నీ కూడా తరగతి గదులు నిత్యం కళకళలాడుతూ స్కూల్కి వచ్చిన పిల్లలు విగత జీవులుగా మారిపోయారు. కర్కశ తూటాలకు బలైపోయారు. చిందర వందరగా ఉంది తరగతి రూమ్ అంతా కూడా. నిస్సహాయులైన పిల్లలు, నిరాయుధులైన పిల్లల మీద రక్తపు మడుగులో ఉన్న చిన్నారుల పుస్తకాలు, చిందరవందరగా ఉన్న పాఠశాల గదులు, ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో కాలి బూడిదైపోయిన శరీరాలు. ఇది ఆర్మీ స్కూల్ లోపల కనిపించే హృదయ విదారక దృశ్యాలు. తీవ్రవాదులు స్కూల్ లోపలికి ప్రవేశించిన సమయంలో కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరికొంతమంది ఆర్మీ డ్రిల్లో ఉన్నారు. స్కూల్, కాలేజ్ ఒకే ప్రాంగణంలో ఉండడంతో దాదాపు 1500 మంది విద్యార్థులు అదే క్యాంపస్ లో ఉన్నారు. దీన్ని అదునుగా తీసుకున్న తాలిబాన్ ముష్కరులు విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్లుగా తరగతి గదులను చూస్తేనే అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తున్నాం. తాలిబాన్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీచర్లను సైతం ఉగ్రవాదులు సజీవ దహనం చేశారు. ఒక మానవ బాంబు తనను తాను పేల్చుకుంది. మనం క్లాస్ రూమ్ లో ప్రస్తుతం దృశ్యాలను చూస్తున్నాము. అక్కడ కాల్పులు జరిగిన దృశ్యాలు ఎంత హృదయ విదారకంగా ఉన్నాయో. ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ పుస్తకాలు కూడా చిందర వందరగా అయిపోయాయి. పిల్లల తలల మీద పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తాలిబాన్లు ముష్కర మూకలు తెగబడ్డాయి. వారి లక్ష్యమే పసిపిల్లలుగా మారింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం సైనికులు ఆ లోపల నిన్న జరిగినటువంటి కర్కశ పాశవిక అమానవీయ దాడికి సజీవ సాక్ష్యంగా మనకి తరగతి గదులు కనిపిస్తున్నాయి. చిందర వందరగా ఉన్నటువంటి పుస్తకాలు, అలాగే అక్కడ ఉగ్రవాదులు జరిపినటువంటి దాడికి గోడలకి రంధ్రాలు పడి ఉన్నాయి. తరగతి గదుల్లో పిల్లలు దాదాపు ఉగ్రవాదులు కర్కశ దాడి తర్వాత ఆర్మీ స్కూల్ దృశ్యాలు మనం చూస్తున్నాము. బుక్స్ పై బుల్లెట్ మిగిల్చిన గాయం తాలూకు చేదు గుర్తులు చూస్తున్నాము. చిన్నపిల్లలు చదువులు, ఆటపాటలతో కళకళ్లాడిన ఈ స్కూల్లోని నిర్జీవ దృశ్యాలవి. గోడపై బుల్లెట్ తూటాలు, రక్తపు మరకలు, తగలబడిపోయిన పుస్తకాలు, ఉగ్రవాదుల మూర్ఖపు దాడికి ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాము. పెషావర్ లోను ఉన్నటువంటి ఆర్మీ స్కూల్, ఆర్మీ కాలేజ్ గదుల్లో ఉన్నటువంటి నిన్నటి విషాద గాథకు సంబంధించిన సజీవ సాక్ష్యాలను మనం చూస్తున్నాము. తాలిబాన్ల ఉగ్రవాదం ఏ స్థాయిలో ఉంటుందో ఆర్మీ స్కూల్ లోపల దృశ్యాలను మనం చూస్తున్నాము. ఎన్టీవీ స్క్రీన్ మీద ప్లే అవుతున్నాయి. తరగతి గదులన్నీ కూడా శ్మశానంలా మారిపోయే ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక్కొక్క గదిలోకి ప్రవేశించిన తాలిబాన్లు విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్లుగా మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో చూస్తున్నాము. పుస్తకాలన్నీ కూడా చిందర వందరగా మారిపోయాయి. ఎక్కడ చూసినా కూడా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. స్కూల్ రూమ్స్ లోని ప్రతి గోడ పైన ఆ రక్తపు మరకలు ఉన్నాయంటే ఉగ్రవాదులు ఎంత పాశవికంగా, ఎంత అమానవీయంగా ప్రవర్తించి ఉంటారో. కొన్ని తరగతి గదులు చూస్తేనే మనకు అర్థమవుతుంది. తరగతి గదులు చాలా చిన్నగా ఉండడంతో విద్యార్థులు కనీసం పారిపోయే అవకాశం కూడా లేకుండా పోయింది. నిత్యం విద్యార్థుల పాఠాలతో కళకళ్లాడే స్కూల్ కాంపౌండ్ మొత్తం చిందర వందరగా మారిపోయింది. మనం చూస్తున్న ఆ దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ మీద
పెషావర్ లో ఉన్నటువంటి ఆర్మీ స్కూల్ కాలేజీ ప్రాంగణంలో నిన్న ముష్కర మూకలు తలపెట్టినటువంటి విధ్వంసకాండం చూస్తున్నాము. మాటల కందని విషాదం, ఇదొక జాతీయ విషాదంగా అభివర్ణించినప్పటికీ కూడా పసిపిల్లలు కరకు తూటాలకు నేల కొరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాము. గోడలన్నీ కూడా చిందర వందరగా మారిపోయినాయి. మానవ బాంబు తనను తాను పేల్చుకోవడంతో 144కి మృతుల సంఖ్య పెరుగుతుంది. 132 మంది దాదాపు క్షతగాత్రులుగా మారారు. చాలా మంది చికిత్స పొందుతున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. రక్తపు మడుగులో ఉన్న చిన్నారుల పుస్తకాలు, చిందర వందరగా ఉన్న పాఠశాల గదులు. ప్రస్తుతం మన విజువల్స్ చూస్తున్న ఎన్టీవీ స్క్రీన్ మీద ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో కాలి బూడిదైపోయిన శరీరాలు. ఇది ఆర్మీ స్కూల్ లోపల కనిపించే హృదయ విదారక దృశ్యాలు. తీవ్రవాదులు స్కూల్ లోపలికి ప్రవేశించిన సమయంలో కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరికొంతమంది ఆర్మీ డ్రిల్లో ఉన్నారు. స్కూలు కాలేజీ ఒకే ప్రాంగణంలో ఉండడంతో దాదాపు 1500 మంది విద్యార్థులు అదే క్యాంపస్ లో ఉన్నారు. దీన్ని అదునుగా తీసుకున్న తాలిబాన్ ముష్కరులు విచ్చలవిడిగా పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తలలు, కాళ్ల మీద కాల్పులు జరిపినట్లు మనకు తెలుస్తోంది. తరగతి గదులను చూస్తే అర్థమవుతోంది. తాలిబాన్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీచర్లను ఉగ్రవాదులు సజీవ దహనం చేశారు. ఉగ్రవాదులు కర్కశ దాడి తర్వాత ఆర్మీ స్కూల్ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద మనకు కనపడుతున్నాయి. ఇవి బుక్స్ పై బుల్లెట్స్ మిగిల్చిన గాయం తాలూకు చేదు గుర్తులు. అక్కడ తెల్లని కాగితాలు నల్లగా మారిపోయిన బూడిద ఆకారంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆటపాటలతో అప్పటి వరకు కూడా కళకళలాడింది. నిన్న పొద్దున 10:30 వరకు కూడా ఆర్మీ స్కూల్ ప్రాంగణం ఇప్పుడు నిర్జీవ దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. గోడలపై బుల్లెట్ తూటాలు మనకు కనపడుతున్నాయి. రక్తపు మరకలు, తగలబడిన పుస్తకాలు. ఉగ్రవాదుల మూర్ఖపు దాడికి ఇవన్నీ సజీవ సాక్ష్యాలుగా మనకు కనపడుతున్నాయి. పెషావర్ ఆర్మీ స్కూల్లో తాలిబాన్ల దాడిలో చనిపోయిన 132 మంది విద్యార్థులకు 9 మంది స్కూల్ సిబ్బందికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. గాయపడిన 125 మంది విద్యార్థులు పెషావర్లోని 4 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. నిన్నటి దాడిలో మొత్తం 7గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. మరోవైపు నరమేధం తర్వాత మేల్కొన్న పాకిస్తాన్ ప్రభుత్వం తదుపరి చర్యలపై దృష్టి సారించింది. టెర్రరిస్టులకు మరణ దండన విధించడంపై ఉన్న మ్యారటోరియాన్ని ఎత్తివేసినట్లు ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. పెషావర్ రాజ్ భవన్ లో షరీఫ్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇక చర్చల ప్రసక్తే లేదని, ఉగ్రవాదులకు మరణ దండనే సరైన శిక్షని షరీఫ్ చెప్పారు. మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. దాడి వెనుక తాలిబాన్ కమాండర్ ఉమర్ నరాయ్ ఉన్నట్లుగా పాక్ ఆర్మీ అనుమానిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచే పెషావర్ స్కూల్ పై దాడికి పథక రచన జరిగినట్లుగా ఆర్మీ చీఫ్ ప్రకటించారు. తాలిబాన్ల ఘాతుకానికి ప్రాణాలు కోల్పోయిన పాకిస్తాన్ చిన్నారులను నివాళులర్పించారు తెలంగాణ సచివాలయ ఉద్యోగులు. విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోని ఉద్యోగులంతా మౌనం పాటించి చిన్నారులకు నివాళులర్పించారు. దేశమంతా ఐక్యంగా ఉండి ఉగ్రవాదంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనము పెషావర్ లో ఉన్నటువంటి దాడి దృశ్యాలను చూస్తున్నాము. పెషావర్ ఘటనను ఖండిస్తూ లోక్సభలో నివాళులర్పించారు ఎంపీలు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, లోక్సభ సభ్యులు పాల్గొన్నారు. आतंकवाद से सभी एकजुट होकर लड़ने के लिए एक प्रस्ताव हम बना रहे हैं और वो हम बाद में सभा के समक्ष रखेंगे और सर्वसम्मति से पारित. Honorable members, I have received request from Sarvashri Prem Singh Chandu Majraji, P. Karunakaran, K. C. Venugopal for suspension of question hour.